డిఎన్ఏ ఢిల్లీ న్యూస్ అనాలిసిస్. నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన ఏపీలో దుమారం రేపుతోంది. 2 రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు నల్లపురెడ్డి. దీంతో ఆయన ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని తెలుస్తోంది. నల్లపురెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన వైసీపీ నేతలు ఏపీలో ఆటవిక పాలన సాగుతుందని ఆరోపించారు. అయితే మహిళా ఎమ్మెల్యేపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు నల్లపురెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి డిస్కషన్ ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, నెల్లూరులో రాజకీయ వైఖరి తారస్థాయికి చేరింది అనుకోవాలి. ఏంటి అసలు నల్లపురెడ్డి వేమిరెడ్డి మధ్య జరుగుతున్న పొలిటికల్ యుద్ధాన్ని ఎలా చూడొచ్చు? సో ఈ నెల్లూరు జిల్లాలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. ఈయన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చాలా ప్రముఖ నేత. రాష్ట్ర రాజకీయాలను కూడా ఒక దశలో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి శాసించారు. సో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశంలోనే ఉండే. ఇప్పుడు 6 సార్లు గెలిచిన దానిలో ఒక 2 సార్లు టీడీపీ నుంచి కూడా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీడీపీలో ఉంటూనే వైఎస్కి అనుకూలంగా మాట్లాడుతూ ఆ విధంగా ఆయన దగ్గరయ్యారు. అంతలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు. చనిపోయిన తర్వాత జగన్తో పాటు ఆయన వెళ్లి రాజీనామా చేసి మళ్ళీ అప్పుడు గెలిచారు. సో ఇది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా ఉండేవాళ్ళు. అయితే మొన్న ఎలక్షన్ సమయంలో ఆయన చెప్పిన నిజానికి నెల్లూరు ఎంపీ సీటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేయాలి. కానీ పార్లమెంట్ సెగ్మెంట్ లో తాను చెప్పిన నేతలకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తేనే తను కంటెస్ట్ చేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనడంతో ఆయన సడన్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి జంప్ అయ్యారు. సో అప్పుడు విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఉన్న వ్యక్తిని జగన్ కంటెస్ట్ చేయించాల్సి వచ్చింది. ఇది బ్యాక్గ్రౌండ్. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ కంటెస్ట్ చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆయన భార్య, ఆమె కోవూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. సో ఇది బ్యాక్గ్రౌండ్. అంటే వీళ్ళ కోవూరు ఎమ్మెల్యేగా వరుసగా 6 సార్లు గెలుస్తూ వస్తున్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. బహుశా నాకు తెలిసి ఆయన 2004లో కూడా గెలిచారో లేదో, 2004 46 సీట్లు వచ్చినప్పుడు కూడా బహుశా గెలిచినట్టున్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అక్కడ చాలా బలమైన నేత. మరి ఎందుకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి ఇద్దరు నిజానికి దగ్గర బంధువులు, వరుసకు సోదరు కూడా అవుతారు. అయితే ఆయన చేసిన కామెంట్స్ ను మాత్రం ఎవరు కూడా హర్షించరు. 1993లో తొలిసారి గెలిచారు, 94లో గెలిచారు, మళ్ళీ ఒక 2004లో ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు టీడీపీ ఎదురుగాల్లో. సో ఆ తర్వాత 2009లో టీడీపీ నుంచి, ఆ తర్వాత జగన్ తో పాటు వెళ్లిన తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు, మంత్రి పదవి రాలేదు. సో నిజానికి ఏం చెప్తారంటే ఈమె సోదరి వరుస అవుతారు, ఎవరు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సో చాలా డెరిగేటరీ కామెంట్స్ ఆయన ఏం కామెంట్ చేశారంటే ఆమె మీద మాట్లాడుతూ, ఒకటి, ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈమె ఎప్పుడైనా హత్య చేయొచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా ఇంతకుముందు వైసీపీ నుంచి ఉండే. సో దీనికోసం ఆమె కుట్ర పన్నుతున్నారు, తన భర్తను హత్య చేసేందుకు ఆమె కుట్ర పన్నుతున్నారు. ఓకే, సరే, రాజకీయంలో ఇది చాలా డెరిగేటరీ కామెంట్. దీన్ని ఎవరు ఒక భార్య భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారు, కుట్ర పన్నుతున్నారు అనే కాకుండా చాలా దారుణమైన మాట మాట్లాడారు. ఈమె బ్లాక్ మెయిల్ చేసి ఆయన పెళ్లి చేసుకుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఆయన ఆ బ్లాక్ మెయిల్ నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంటే భార్యాభర్తల బంధం దగ్గర కూడా వెళ్లారు. అక్కడితో ఆగకుండా ఇంకా దారుణమైన కామెంట్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పెళ్లి చేసుకోవాలంటే ఎవరైనా కన్నె పిల్లని నేను తీసుకొస్తాను, ఈమెను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి. అంటే అది వ్యక్తిగత జీవితానికి వెళ్ళినట్టు. ఎందుకంటే ఆమెకి సెకండ్ మ్యారేజ్, ఈయనకు సెకండ్ మ్యారేజ్. సో కన్నె పిల్లని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తా అని ఏవైతే, అంటే నాకు స్టూడియోలో చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు ఇటువంటి మాటలు.
అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలా మంది అసలు ఎందుకు దాడులు చేసుకుంటారు, ఎందుకు ఇక్కడి వరకు వచ్చిందంటే రాజకీయ నేతల భాష ఎక్కడికి వెళ్ళిందంటే, ఒకటి ఆయన చేసిన కామెంటు భార్య భర్తను హత్య చేస్తుంది ఒకటి, రెండోది బ్లాక్ మెయిల్ చేసి ఈమె పెళ్లి చేసుకుంది. అక్కడితో కాకుండా మా ప్రభాకర్ రెడ్డికి కావాలంటే మేము వేరే పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం, ఈమెను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి ఆ విధమైన జుగుప్సాకరమైన భాష మాట్లాడారు. సో దాంతో ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ క్యాడరు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఫాలోవర్స్ అంతా వెళ్ళి ఇల్లు మొత్తం, ఇంట్లో ఫర్నిచర్ అవంతా ధ్వంసం చేశారు, కారు, ఇంట్లో ఇప్పుడు ఏం లేదు. సో ఇక్కడ ఇప్పుడు ఒక మహిళను ఆ విధంగా మాట్లాడితే ఊరుకుంటారు. ఎందుకు రాజకీయ నాయకులు ఇలా ఆడవాళ్ళని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? ఈ పరిణామాలు ఎలా? అంటే ఆడవాళ్ళని రాజకీయాల్లో ఒకటి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజకీయ విమర్శలు చేయొచ్చు. నువ్వు అభివృద్ధి చేయట్లేదు నియోజకవర్గంలో, లేకపోతే నీవు పలానా అవినీతి చేసావని విమర్శలు చేయొచ్చు. కానీ వ్యక్తిగత జీవితాలకి తొంగి చూడడం చాలా ఎక్కువైపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరింత దారుణమైన స్థాయి. మనం అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని కామెంట్ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఏ విధంగా అయిందంటే, అటువైపు రోజాను కామెంట్ చేస్తారు ఇష్టం వచ్చినట్టు, జబర్దస్త్ అది ఇది అని చెప్పి. ఇటువైపు అంటే అన్ని పార్టీలు కూడా, చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ రాజకీయాల్లో ఉందా పాప? ఆమె లేదు కదా. ఎప్పుడన్నా ప్రచారం చేసిందా చంద్రబాబు నాయుడు వరకు? అసెంబ్లీలో ఆ కామెంట్ చేసేంత వరకు కూడా ఆమె ఎప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ గా ప్రచారం చేయలేదు. ఫస్ట్ టైం జైల్లో ఉన్నప్పుడు ఆమె తర్వాత నుంచి ఆమె నిజం గెలవాలని ఆమె తొలిసారి రాజకీయాల్లో అడుగు పెట్టారు. చంద్రబాబు నాయుడు అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆమె హెరిటేజ్ ఫుడ్స్ చూసుకున్నారు తప్ప ఏ రోజు బయటికి రాలేదు. బయటికి రావాల్సి వచ్చింది. నిజానికి భువనేశ్వరి బయటికి రావడం వల్ల వైసీపీకి చాలా మైనస్ అయింది. భర్త జైల్లో ఉండి భార్య అటువంటి చంద్రబాబు నాయుడు 2 నెలలు జైల్లో ఉండి బయట తిరిగితే ఆబ్వియస్లీ మహిళల్లో ఒక సెంటిమెంట్ వస్తుంది కదా. ఆ కన్నీటికి వైసీపీ కొట్టుకుపోయింది అంటారు నేను. సో ఇప్పుడు ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏవైతే కామెంట్ చేశారో అత్యంత జుగుప్సాకరమైన కామెంట్స్, దానికి ఆయన ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు, ఇల్లు మొత్తం చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ ఏముంటుందంటే ఆయన బతకనిచ్చే వాళ్ళు కాదు, ఆయన హత్యాయత్నం చేశారని వైసీపీ వాళ్ళు ఒకటి మొదలు పెట్టారు. ఏంటంటే ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన ఉంటే గనక బతుకుండేవాడు కాదు, ఆయన మీద దాడిని ఖండిస్తున్నాం. ఆ దాడికి పురుగొలిపిన అంశం ఏంది ప్రధానంగా? ఆమె ఏమన్నా ఈయనేమన్నా అందా? అనలే కదా. సో తప్పెవరిది అక్కడ? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. దాన్ని వైసీపీ నేతలు ఖండించాలి కదా. మొదటి నుంచి వైసీపీ చేస్తున్న పని అది. వైసీపీ జగన్ కానీ వైసీపీ సీనియర్ అధికారులు ఎవరు కూడా కామెంట్స్ ఖండించారు. ఎస్, ఆ రోజు అసెంబ్లీలోనే భువనేశ్వరి గారిని గురించి మాట్లాడినప్పుడు ఖండించి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కదా. వల్లభనేని వంశీ ఇప్పుడు ఇంతకాలం జైల్లో ఉన్నారు, అతను చేసినాడు ఆ కామెంట్ అట. వల్లభనేని వంశీ గాని కొడాలి నాని గాని. సో అటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయకూడదు కదా. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఆయన క్షమాపణ చెప్పమంటే నేను జైలుకైనా పోతాను కానీ నేను క్షమాపణ చెప్పను అంటారు. నేను పోయి కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఇంకో మంత్రి ఉన్నారు నెల్లూరులో, ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఆయన పక్కనైనా కూర్చుంటా కానీ నేను క్షమాపణ చెప్పను, నేను మాట్లాడిన తప్పు కాదంటారు. ఇక నేను మాట్లాడిన తప్పు కాదంటే ఇంకేముంది? లేదు నేను పొరపాట్లో అన్నాను, ఆవేశంలో అన్నాను అంటే ఓకే. కానీ ఆమె చంపడానికి ప్రయత్నం చేస్తుంది, చంపడానికి ప్రయత్నం చేస్తే ఆయన చూసుకుంటారు, సరే అక్కడ వరకు ఓకే, అది కూడా యాక్సెప్టబుల్ కాదు. అది తీసుకొచ్చి ఆమె బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది, లేకపోతే వేరే నీకు కన్నపిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అంటే ఎంత దారుణమైన కామెంట్స్ అంటే ఒకసారి మనం విందాం ఆయన ఏమన్నారు. ఎస్, నువ్వు నిద్రలో ఉన్నా చనిపోతావు, బయట ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు, నడమంత్రపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇకనైనా ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి, తర్వాత అందరూ స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా.
సో ఇంకా మనం ఆ మిగతా పార్ట్ టెలికాస్ట్ చేయలేదు. ప్రభాకర్ రెడ్డి అన్న నువ్వు జాగ్రత్తగా ఉండని ఆయన అంటే నల్లపురెడ్డి వ్యాఖ్యల వల్లే ఆయన నివాసంపై టీడీపీ వాళ్ళు దాడి చేసినట్టు క్లారిటీ. ఎస్, ఆబ్వియస్లీ అంటే మనం దాన్ని కూడా జస్టిఫై చేయలేం. వాళ్ళు పోలీస్ కేసు ఫైల్ చేసి ఉమెన్స్ కమిషన్ దాన్ని చేసి ఆయన్ని డెఫినెట్ గా ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది. మొన్న రాజధానికి సంబంధించి అమరావతి వేశ్యల రాజధాని అని ఒక జర్నలిస్ట్ టండ్ అనలిస్ట్ కామెంట్ చేయడం, అదెంత వరకు వెళ్ళిందో అదే సివియారిటీ వెళ్తుంది. బహుశా మహిళా కమిషన్ కూడా దాని మీద యాక్ట్ చేసే వరకు వెళ్ళింది. ఏదేమైనా రాజకీయాల స్థాయి అన్నది దిగజారుతుంది స్పందన. అంటే ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి బిలో ది బెల్ట్ కొడుతున్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇష్టం ఉన్నట్టు థంబ్నెయిల్స్ పెడుతున్నారు అన్ని ఛానల్స్, అన్ని సోషల్ మీడియాస్. ఒకవేళ మనం కూడా పెట్టుంటే మనం కూడా వాటి వెంటనే మన దృష్టికి వస్తే వెంటనే తీసేస్తున్నాం. సో తెలంగాణలో ఆ విధంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనేమో ఇట్లా మహిళల మీద ఈ విధంగా కామెంట్స్. మహిళా ఎమ్మెల్యేను ఈ బయట ఇంకా ఒకటే నేను ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళి ఆయన మాట్లాడారు. సరే ఏమన్నా ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు కదా భార్యాభర్తలు. సో మనతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ మంత్రి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పండి. చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయికి రాజకీయాలు దిగజారుతున్నాయి? ఎవరి వల్ల? అది 2019-24 చెడిపోయినాయి రాజకీయాలు. అది అంటే వైసీపీ వచ్చినప్పటి నుంచి ఈ విధంగా జరుగుతుందంటారు? 100%. ఏదన్నా ఎక్కడన్నా జరగని పొరపాట్లు ఇవన్నీ జరిగేది కానీ బట్ అసలు 5 years వాళ్ళు వాడిన భాషలు అసలు వాళ్ళ నాయకుడు ఒక వల్లభనేని వంశీ, ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు ఒక కొడాలి నాని, ఇటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళని ఖండించకపోవటం కల్చర్ స్పాయిల్ అయిపోయింది, పొలిటికల్ కల్చర్. బట్ మరి మీరు కూడా రోజాను ఆ విధంగా కామెంట్ చేస్తూ వస్తున్నారు. రోజాను గాని ఇతర మహిళా నేతలు కూడా కాదయ్యా, ఏదో ఒక్కటి చెప్పు. ఐరన్ లెగ్ అంటే అది ఒక పాలిటిక్స్ లో ఐరన్ లెగ్ అని అంటే నేను అంతకు మించి ఏదన్నా పదం వాడేనా రోజా గురించి? మీరనే కాదు తెలుగుదేశం పార్టీ నేతలు. ఏంటమ్మా? మీరనే కాదు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మమ్మల్ని ఆ విధంగా అన్నారు అని అంటారు. అంటే చంద్రమోహన్ రెడ్డి గారనే కాదు. నేను ఒక్క విషయం మీకు చెప్తుండా, టీడీపీ టైంలో ఈ కల్చర్ లేదు. ఇంకొకటి నేను చెప్తున్నా వినండి. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు వాడిన భాష తర్వాత కనీసం కృష్ణా గుంటూరు జిల్లాల్లో అతని జోలికి కూడా పోలే ఎవరు అటాక్ కూడా పోలే. అంత ఓపికగా భరించినారు వాళ్ళ. ఆయన ఒకరు కాదు, జిల్లాకు ఒకరిద్దరు ప్రవర్తన మితిమీరిపోయింది. వాళ్ళ బాస్ కంట్రోల్ చేయలే, వాళ్ళ నాయకుడు కంట్రోల్ చేయలే. కాకాని గోవర్ధన్ రెడ్డి వాడిన భాష వీడియో పెట్టమంటారా మీకు? చంద్రబాబు నాయుడిని నన్ను ఏ విధమైన భాష వాడాడో, ప్రసన్న కుమార్ రెడ్డి ఏ భాష వాడాడో. 96లో చంద్రబాబుని ఇంటికి పోయి కొడతానన్నాడు పార్లమెంట్ ముందు లక్ష్మీపార్తి పార్టీలో. పార్లమెంట్ లో ఒక సీట్ రాకపోయేటప్పటికి నేను బాబు గారి ఇంటికి పోయేటప్పటికి జయప్రద గారిని తీసుకుని బయటకు వస్తున్నాడు కాళ్ళకి మొక్కి. ఈ రోజు దాకా అదే మీ పార్టీలో ఉన్నాడు కదా, మీ పార్టీ నుంచి 2 సార్లు గెలిచారు శాసనసభ్యుడు. ఉన్నాడు. మా పార్టీలో ఉంటే అది కుదరదు. ఆ భాష గీష కంట్రోల్లో ఉంటది పార్టీ. మా పార్టీలో ఉంటే ఆడకు పోయిన తర్వాతనే మాట్లాడింది. షర్మిలమ్మతో పాదయాత్రలో ఉంటూ చంద్రబాబుని కొడతానంటాడు ఇంటికి పోయి. ఏంటి భాష ఏంటి? ఈ రోజు నిన్న వాడిన భాష ఏంటి? అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. ఎవరు కూడా దాన్ని సమర్థించరు. అయితే వాళ్ళు ఏంటంటే మీరు కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఆ విధంగా రోజాను మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అదే విధంగా మాట్లాడారు గతంలోని. వాళ్ళు అవన్నీ విషయాల గురించి వాళ్ళు ప్రస్తావన తీసుకొస్తున్నారు.
ఒక్క మాటమ్మా, భారతి గారి గురించి మొన్న ఎవరో సోషల్ మీడియాలో మాట్లాడితే అప్పటికప్పుడు పోలీసు పోయి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. చూశారు కదా. ఓకే, కానీ అది వాళ్ళు ఏమంటారంటే సాంప్రదాయం కదమ్మా, తెలుగుదేశంలో సిస్టమ్స్ ఉంటాయి, సాంప్రదాయం ఉంటది. ఇప్పుడు మనం చూసాము, ఆయన పరామర్శకు పోతే 3 చచ్చిపోవాలా, పరామర్శకు పోతే 3, మళ్ళీ దానికి మళ్ళీ రాజకీయం, స్పీచ్లు, తిరిగి అటాక్లు, రప్పలు, ఏందనేది. చంద్రబాబు నాయుడు అయినా ఎన్టీ రామారావు అయినా ఎప్పుడైనా వాళ్ళు హద్దులు దాటి మాట్లాడారా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆయన మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా ప్రశాంత్ రెడ్డి అయినా మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వరకు. ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇంత ముందు నుంచి విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్డప్ అయినాయా? ప్లస్ ప్రశాంత్ రెడ్డికి బహుశా ఈయన బంధువు అనుకుంటా కదా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఓకే, నేనేమంటానంటే వాళ్ళిద్దరిని బిఫోర్ ఎలక్షన్స్ వైసీపీలో ఉండేటప్పుడు వాళ్ళ జంటని ఆయన పోడిన మర్చిపోయినా నేను. అటువంటి వాళ్ళు దాన ధర్మకర్తలు, దాన కర్ణులు అని చెప్పి తీసుకుపోయి యాగం చేయించి ఆల్మోస్ట్ నేను అనేది బిఫోర్ ఎలక్షన్ కి 4 months ముందు. ఇప్పుడు చూస్తే రివర్స్, వాళ్ళిద్దరిని తీసుకుపోయి యాగం చేయించాడు, కావలసిన ఫండ్స్ తీసుకున్నాడు, ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి చేయించారా యాగం? ప్రసన్న కుమార్ రెడ్డి ఏమా? ప్రసన్న కుమార్ రెడ్డి చేయించారా యాగం? ప్రసన్న కుమార్ రెడ్డి 24 జనవరి ఆ ప్రాంతంలో యాగం చేయించి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతమ్మని తీసుకోపోయి వీళ్ళ జంటని గురించి ఏందో ఆయన బిరుదిచ్చాడు. వీళ్ళని గురించి బాగా ఫండ్స్ తీసుకున్నాడు. ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, రాజ్యసభ మెంబర్ గా. నేనేమంటానంటే అసలు ఎవరైనా పడేదా, ఎవరైనా ఒక మహిళ గురించి అంత సంస్కారం లేకుండా మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఆయన అంతం చేసింది కుట్ర బన్నేరు, ఆయన ఇంట్లో ఉండుంటే ఆయన హత్య చేసేవాళ్ళు ఆ సమయంలో అంటున్నారు. నేనంటానంటే ఒక హద్దు మీరిన తర్వాత నీ కంట్రోల్లో నా కంట్రోల్లో ఉండరు, కొంతమంది పోయి రెచ్చిపోతారు, అటువంటివి జరుగుతుంటాయి. కానీ కారణం నువ్వు ఒక సొసైటీలో చాలా నీచంగా మాట్లాడినా నువ్వు 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా వచ్చి మీకు ఇంతకంటే నేనేం చెప్పేది, చంద్రబాబుని ఇంటికి కొడతానా నేను నెల ముందు మాట్లాడి రిజల్ట్ వచ్చిన తర్వాత కాళ్ళు పట్టుకునే టైపు ఎక్కడన్నా చూసామా మనం? ఓకేమ్మా. అంటే అప్పుడు వాళ్ళు 1-2 చంద్రమోహన్ రెడ్డి గారు 1-2 విషయాలు గుర్తు చేస్తున్నారు. మీ స్పోక్స్ పర్సన్ అప్పట్లో పట్టాభి మాట్లాడిన భాష ఇవన్నీ కూడా కోట్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఇలా ఈ విధంగా కంపేర్ చేస్తున్నారు. కాదమ్మా, పట్టాభి మాట్లాడితే ఏదైనా ఒక వర్డ్ వాడితే అదేమి డైరెక్ట్ గా ఇది కాదు, పొరపాట్లే. కానీ నేను ఒక మాట అంటాను, వాళ్ళు వాడిన భాషలు కొడాలి నానీలు, కాకాని గోవర్ధన్ రెడ్డిలు, వల్లభనేని వంశీలు వాడిన భాష ఏంటి? ఓకే అమ్మా, నేను వేరే ఫంక్షన్ లో ఉన్నాను, ఇంకోసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ చంద్రమోహన్ రెడ్డి గారు. సో స్పందన, మొత్తానికైతే భాష చాలా దిగజారిపోతుంది, రాజకీయాల ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఇది ఒక రాష్ట్రంలో ఒక నేతను చూసి ఇంకో నేత అంటే హెడ్లైన్స్ లో ఉండేందుకు సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ గురించో దాని గురించో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి దానికి మళ్ళా పర్యవసనాలు అనుభవిస్తున్నారు. ఆ పార్టీ అని కాదు, బట్ కొంత వైసీపీ నేతలను అయితే జగన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. గతంలో కూడా వైసీపీ నేతలు ఇలా ఆడవాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఎన్నికల్లో ఓటమి తిన్నారు, అయినా వాళ్ళ దాంట్లో మార్పు లేదు. నేనేమంటా అంటే అన్ని పార్టీ నేతలు కూడా ఇప్పుడు జగన్ ను పట్టాభి బాస్టర్డ్ అని మాట్లాడు వర్డ్ కదా, చాలా తప్పు కదా మాట్లాడడం. అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు కూడా ఖండించారు, అది తప్పే. ప్లస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి గురించి కూడా ఇష్టమైనట్టు వ్యాఖ్యలు చేశారు. మొన్న
అమరావతి రాజధాని అంటే ఆ రాజధానిలోనే మీ భారతిరెడ్డి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది తప్పే, ఇది తప్పే. అంటే నేను జస్టిఫై చేయట్లేదు. ఒకటి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలనైతే మిగతా ఏ కామెంట్స్ తో కూడా కంపేర్ చేయరాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి, ఆమె ఎన్నడూ కూడా భర్త ముఖ్యమంత్రి అయినా 95 నుంచి ముఖ్యమంత్రి అయినా ఎన్నడూ డైరెక్ట్ గా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయని వ్యక్తిని తీసుకొచ్చి కామెంట్ చేశారు. అదే రోజు నేను చాలాసార్లు చెప్పాను, అదే రోజు వల్లభనేని వంశీని, కొడాలి నానిని ఇద్దరిని జగన్ మందలించుంటే, అక్కడే ఇమ్మీడియట్ గా అసెంబ్లీలోనే మందలించుంటే, లేదా మేము మందలించామని కనీసం లీక్ వచ్చుంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ విధంగా చేసుకుంటూ పోతే గనక వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నష్టం వాటిల్తుంది. ఒకసారి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఏమన్నారో మనం చూద్దాం. చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్న, ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం, చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలం అందరం మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని, ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం, చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలం అందరం మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని. సో మొత్తానికి చూసావుగా స్పందన. డెఫినెట్ గా రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, మిగతా నాకు తెలిసి నార్త్ లో ఇంత ఈ స్థాయికి అయితే దిగజారలేదు. రాజకీయాల్లో ఉన్న లేడీస్ గురించి మాట్లాడుతున్నారు. రాజకీయాలకు ఎందుకంటే రేపు మహిళా రిజర్వేషన్ వస్తే 33% మంది మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడంటే రాజకీయ పార్టీలు 10-15% మించి ఇవ్వట్లేదు. కానీ ఈ 33% ఉంటే గనక ఒక ఏమంటారు, ఇటువంటి రాజకీయాల్ని చూసిన వాళ్ళు చాలా మంది మహిళలు భయపడతారు కదా. మెరిట్ ఉన్న వాళ్ళు కూడా నేను రాజకీయాల్లోకి వస్తే నా మీద ఈ విధంగా ప్రత్యర్థి విధంగా మాట్లాడతారు అని చెప్పి, ఓన్లీ మగ ఆడ తిట్టుకోవడం కాదు, ఆడవాళ్ళు కూడా ఆ విధంగా తిట్టిస్తున్నారు. రోజాను మరొక లేడీతో తిట్టిస్తారు, రోజా ఇంకో లేడీ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఒకటైతే చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే గనక ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఆయన సహించకూడదు. తప్పు చేసిన వాళ్ళని ఆయన ఖచ్చితంగా అట్లీస్ట్ బహిరంగంగా సెన్సార్ అయినా చేయాలి. ఇది తప్పు, ఇది మా విధానం కాదు అని చెప్పాలి. అంతకుముందు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నది పక్కన పెడితే మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేయాలి. ఇప్పుడు భారతిరెడ్డి గురించి కామెంట్ చేసిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసింది. అయితే వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ కామెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు, దాన్ని వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళని లేకపోతే మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని వాళ్ళు కూడా అంటారు. ఇప్పుడు చర్చలో చర్చ సాక్షి టీవీలో ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన విధంగా ఆ షూట్ చేసిన వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు, అది జరిగిందంతా కూడా ఐటీడీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా అని వాళ్ళు అంటారు. దీనికి చర్చ ఉండదు. బట్ అల్టిమేట్ గా రేపు 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే ఇంకా చాలా మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకుంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిన కంపల్షన్ వస్తుంది. కానీ అప్పుడు చాలా మంది మెరిట్ మహిళలు ఇప్పుడు ఏమైందంటే రాజకీయాల్లోకి అయితే భార్యలో, కూతుర్లో ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నవాళ్ళు వస్తున్నారు. అట్లా కాకుండా నిజంగా మెరిట్ లో ఉన్నవాళ్ళు రావడానికి భయపడతారు ఇటువంటి కామెంట్ చూసి. సో ఆ విధంగా అటువంటి సిచ్యువేషన్ అయితే రాకూడదు. వెరీ వెరీ అన్ఫార్చునేట్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్. దాని పర్యవసనం ఇల్లు మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉండదు కదా. దాన్ని మనం జస్టిఫై చేయం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇంకా ఆయన లీగల్ గా జైల్లో కూడా పెట్టొచ్చు. ఆ కామెంట్స్ ఏదైతే చేశారో మహిళా కమిషన్ రియాక్ట్ అవుతుంది, పోలీసు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ చూడాలి అల్టిమేట్ గా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది. ఇప్పటికైనా వైసీపీ అయినా టీడీపీ అయినా దీన్ని ఆపుతాయా?
ఎందుకంటే దీనికి ఒక హద్దు ఏదైనా ఒకటి గీత గీసి లేకుండా పోయింది. ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ రెండు పార్టీల మధ్య కుదిరితే బాగుంటుంది. తప్పేవద్దు అంటారండి, కామెంట్స్ చేయడం తప్పే, కామెంట్ చేయడం వెంట వెంటనే తప్పు. దాడి అంటే దాడిని జస్టిఫై చేయం, బట్ ఆబ్వియస్లీ ఇక్కడ ఎంత దారుణమైన మాట అన్నారు. నేను మళ్ళా ఆ మాట చెప్పలేను. నీ మొగుడిని చంపడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది, సుపారీ తీసుకుంది, అట్లా కాకుండా ఆమెకు ఆయన బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది, ఇంకో వేరే వాళ్ళని నేను తీసుకొస్తాను. మొన్నటి వరకు కలిసి ఉన్న వాళ్లే మళ్ళీ 4 నెలల క్రితం యాగం కూడా, ఎన్నికలకు 4 నెలల ముందు యాగం కూడా చేయించారు అని చెప్పారు. సో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రాగానే ఆ విధంగా అయిపోతాయా? రిలేషన్స్ ఆ విధంగా ఖరాబ్ చేసుకుంటారా? ఆయన అన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత కాదని. ఈ కామెంట్ సరే చేశారు, నోరు జారారు, తర్వాత క్షమాపణ చెప్పినా చెప్పుంటే బాగుండు. నేను చెప్పను, నేను అవసరమైతే జైల్లో కూర్చుంటానని అంటున్నారు. ఇంకేం చెప్పాలి ఆయనకి? రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం.